ఆగండి. తాతయ్య, ఆ మ్యారేజ్ ఐలాండ్ ఎప్పుడొస్తుంది? మ్యాప్ చూస్తుంటే త్వరగానే వచ్చేలా ఉంది. నో శివ, ఒకసారి ఆ బోట్ చూడు, ఇక్కడ క్రొకడైల్స్ కూడా ఉన్నాయి. అవును, ఇక్కడ నుంచి కొంచెం దూరంలో ఒక క్రోకడైల్ లేక్ కూడా ఉంది. జనాలంటారు అక్కడి నుంచి ఒక క్రోకడైల్ తప్పించుకొని నీళ్ళ లోపలికి వచ్చేసిందని. కానీ ఇంకా ఏ ఒక్క టూరిస్ట్ కూడా దాన్ని చూడలేదు. నాకు క్రొకడైల్స్ అంటే చాలా భయం. త్వరగా తినడానికి ఏదో ఒకటి పెట్టు. భయంలో నాకు చాలా ఆకలి వేస్తోంది శివ. యూడి, భయపడకు, నీతో పాటు నేనున్నానుగా. ఒకసారి ఇలాగే మా గ్రామంలో క్రోకడైల్ వచ్చింది. దాని దగ్గరికి వెళ్ళడానికి ఊర్లో అందరూ భయపడ్డారు. తర్వాత నేనే దాని తోక పట్టుకుని భుజం మీద పెట్టుకున్నా. తర్వాత మెల్లిగా తీసుకువెళ్లి పక్కన అడవిలో వదిలేశా. అప్పుడు నేను దాంతో చెప్పాను, నువ్వు ఉండాల్సింది ఇక్కడ ఈ అడవిలోనే. మళ్ళీ ఎప్పుడైనా ఊర్లో చూసానో అదే నీకు ఆఖరి రోజు అవుతుందని బెదిరించాను. డోంట్ వరీ, ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రోకడైల్ బయలుదేరింది అనుకో. దాని తల్లి క్రోకడైల్ ఏం చెప్తుందో తెలుసా? వద్దు, లడ్డూ సింగ్ గారు వస్తారు అంటుంది. ఆ క్రోకడైల్ వచ్చేసింది. త్వరగా అందరూ వెళ్ళి ఆ చెట్టెక్కి నించోండి. ఎవరిలా భయపడకండి. మన జమీన్ వంశంలో ఎవరిలా భయపడకూడదు. త్వరగా వెళ్దాం, రండి. అది త్వరగా దాన్ని తోక పట్టుకుని ఒడ్డుకు తీసుకుని వెళ్ళు. నేను చెప్పే కథలని ఇలాగే నమ్ముతున్నావా? త్వరగా రారా వెళదాం. రండి రండి, అందరూ పైకి రండి. లడ్డూ సింగ్ గారు, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి. నాకు క్రొకడైల్ అంటే చాలా భయం. నాకు భయం వేసిందంటే ఆకలి కూడా చాలా వేస్తుంది. ప్లీజ్, భోజనం ఉన్న బ్యాగ్ అక్కడ ఉంది. దయచేసి దాన్ని తీసుకొచ్చి ఇవ్వండి ప్లీజ్. యూడి, నీకు తినడానికి నేను ఆ బ్యాగ్ తెచ్చిచ్చాను అనుకో, నిజంగా నేను దానికి తిండిగా అయిపోతాను. యూడి, ఇంత సమస్యలో ఉన్నప్పుడు నీకు ఆకలి ఎలా వేస్తుందో తెలియడం లేదు. అదేంటో నాకు తెలియదు, కానీ నాకు భయం వేసినప్పుడు ఆకలి వేస్తుంది. అది లడ్డూ సింగ్ గారు మాత్రమే తీయగలరు. కొద్దిసేపు మీరు సైలెంట్ గా ఉంటారా? నేను నా రిమోట్ కంట్రోల్ తో నా సైకిల్ ఇక్కడికి తీసుకొస్తాను. ఆ తర్వాత ఆ క్రోకడైల్ ని నేను ఇక్కడ నుంచి ఎలాగైనా తీసుకువెళ్ళిపోతాను. ఆలోగా మీరు ఈ బోట్ ని రిపేర్ చేయండి. శివ, బోట్ నేను రిపేర్ చేస్తాను, కానీ దానికి ముందు నువ్వు క్రోకడైల్ ని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిపో. ఓకే, డన్. సైకిల్ తీసుకురావడానికి వెళ్తున్నావు కదా, అలాగే తినడానికి బ్యాగ్ కూడా తీసుకురా. నువ్వు ఇంత పెద్ద తిండిపోతువని మాకు ఇప్పుడే కదా తెలిసింది యూడి. ఓ నో, నా రిమోట్. అయితే ఇప్పుడు నేనే సైకిల్ దగ్గరికి వెళ్ళాలి.
తీసుకో. నీకు కావాల్సిన బ్యాగ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా కూర్చొని తిను. కానీ ఆ క్రోకడైల్ మాత్రం ఆకలితోనే ఉండిపోతుంది. చూసావా ఇంత టెన్షన్ లో కూడా ఎలా తినేస్తున్నాడో, కొన్నేళ్లుగా తిండి లేనట్టు. ఏం చెప్పమంటావు? ఇది నా చివరి భోజనం కావచ్చు. ప్లీజ్ నన్ను తిన్నవ్వండి. మొత్తం తినేసావా? ఏదో ఒకటో రెండో మాకు ఇచ్చుండొచ్చుగా. లడ్డు సింగ్, నువ్వు పోలీస్ ఇన్స్పెక్టర్ కదా, ఏదో ఒకటి చెయ్యి, దాన్ని అరెస్ట్ చెయ్యి. తాతగారు నేనేం చెప్పను, చట్టంలో దాన్ని పట్టుకోవడానికి అధికారం లేదు. ఏంటయ్యా ఇన్స్పెక్టరు, ఎందుకలా వణికిపోతున్నావు? భయపడుతున్నావు ఎందుకు? తాతయ్యా, క్రోకడైల్ మీ వెనకే ఉంది. ఈ మొసలి నన్నేం చేస్తుంది? నేను పాడిన పాటకి ఇది ఇక్కడి నుంచి పారిపోవాలి. అద్భుతం తాతయ్య, మీరు అదర కొట్టేశారు. ఏవయ్యా ఇన్స్పెక్టరు, లేవయ్యా, మొసలి ఇక్కడి నుంచి పారిపోయింది. ఏంటిది? క్రొకడైల్ కడుపులో కూడా నీల కలర్ లో ఉంది ఆకాశం. ఏవయ్యా, ఇది క్రొకడైల్ కడుపు కాదు, చక్కటి నీలాకాశం. నువ్వేం భయపడకులే. థ్యాంక్ యూ తాతగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పాటతో మీరు మా అందరినీ కాపాడారు. థ్యాంక్ యూ. ఇంకా నేను పాట పాడటం పూర్తి కాలేదయ్యా. తాతయ్య దయచేసి పాడటం మాత్రం ఆపేయకండి. మీరు ఎంతసేపు పాట పాడితే అంతసేపు మనం క్రోకడైల్ నుంచి తప్పించుకోగలం. తాతయ్య గారు, మీరు పాట పాడండి, మేమందరం కలిసి మీ పాటకి డాన్స్ చేస్తాం. యుడి, నువ్వు భలే చెప్పావు. అంత టైం ఉంటే ముందు మనం బోటు దగ్గరికి వెళ్దాం. బోట్ ని ఇక్కడికే తీసుకొద్దాం. ఎలా లాగమంటావు? మన చేతుల కన్నా చట్టం చాలా పెద్దది. కానీ లడ్డూ సింగ్ దాన్ని చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ఈ చెట్టుకున్న తీగలన్నీ కలిపి తాడులా తయారు చేసి ఆ బోటు కట్టి లాగేద్దాం. ఏమంటావు? మంచి ఐడియా రేవా. అందరూ వెళ్ళి వీలైనంత తాడు కొయ్యండి. శివా, శివా కాపాడు. శివా, శివా, కాపాడు. శివా కాపాడు. శివ, క్రొకడైల్ వచ్చేస్తుంది, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. శివా, నన్ను ఎలాగైనా కాపాడు. ఆ క్రోకడైల్ దగ్గర నుండి నన్ను కాపాడు. శివా, జాగ్రత్త శివా. శివా, శివా. వెరీ గుడ్. ఇప్పుడు అది నోరు మూసుకోలేదు. ఇక మనకి ఏ సమస్య లేదు. ఇప్పుడు తగ్గింది దాని పొగరు. ఎలా వెంటాడింది? ఇప్పుడు చెప్తాను అసలు నా సంగతేంటో. అది ఊరికే ఛాలెంజ్ చేయకు. అది బయటకొచ్చిందంటే అంతే, నువ్వు పారిపోవలసిందే. తాతగారు పాట పాడండి. పాడండి. అనవసరంగా కంగారు పడతావు ఎందుకయ్యా? నేను పాట పాడతానుండు. క్రొకడైలు వచ్చేసింది.
ఆ క్రోకడైల్ నిజంగానే చాలా తెలివైనది. దాని నోట్లో ఇరుక్కున్న దాన్ని తీసుకోవడానికే తాతయ్య దగ్గరికి వచ్చింది. శివా, నాకెందుకో అది మనల్ని ఇక్కడి నుంచి వెళ్ళనిచ్చేలా లేదనిపిస్తుంది. అది మనల్ని వెళ్ళనిచ్చేదేంటి? త్వరగా తాడు తయారు చేయండి. అరే, ఆ క్రొకడైల్ మన బోటును పట్టుకొని లాగుతుంది. దానికి తెలిసినట్టుంది ఆ బోటు మన చేతికొస్తే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని. అందరూ గట్టిగా లాగండి. లాగండి హైలెస్సా, లాగండి. అవునవునా, బాగా లాగండి లాగండి. హై, 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 హై. సింగ్ గారు, త్వరగా రండి. ఇదే సరైన సమయం. బోటు దగ్గరికి వెళ్దాం. ఇన్స్పెక్టరు, త్వరగా పద. ఓకే. తాతయ్య, లడ్డూ సింగ్ గారు, ఆ క్రోకడైల్ మీ వైపే వస్తోంది. వెనక్కి తిరిగి వెళ్ళిపోండి. లేవయ్యా ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్. నిన్నేం చేయదులేనే ఉన్నాగా. నా షూ. అయ్యో, అయ్యో, తాతగారు త్వరగా 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 వెళ్ళండి వెళ్ళండి. అది నా ఇంకో షూ వస్తుంది. త్వరగా త్వరగా తాతగారు. లడ్డు సింగ్ గారు, దిగి పరిగెత్తండి. ఓ తాతగారు, త్వరగా త్వరగా వెళ్ళండి. అలాగే వెళ్ళండి వెళ్ళండి. అమ్మో, దింపేయండి తాతగారు.
క్రొకడైల్ వెళ్ళిపోయింది లేవయ్యా. లడ్డూ సింగ్ నీకే చెప్పేది లేవయ్యా. ఈసారి నేను క్రోకడైల్ కడుపులోనే ఉన్నాను కన్ఫామ్. ఆకాశము తెలియట్లేదు, చెట్లు పుట్టలు కూడా తెలియట్లేదు. లేవయ్యా నాయనా, నువ్వు ఇన్స్పెక్టర్ ఎలా అయ్యావు? అసలు నువ్వు భయపడకూడదు, అది వెళ్ళిపోయింది. బోర్డు దగ్గరికి వెళ్దాం పదా. పారిపోయిందా? అసలు అది ఎలా పారిపోయింది? ఇంకా నేను అది అసలు గొడవ పడలేదు కదా. క్రొకడైల్ లేక్. ఈ క్రొకడైల్ ఇక్కడి నుంచి తప్పించుకొని వచ్చుంటుందని నాకు అనిపిస్తోంది. ఫోటో తీస్తాను, అందరికీ చూపించాలి. శివ, బోట్ ఇప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. అద్భుతం లడ్డూ సింగ్ గారు. సరే, ఇప్పుడు అందరూ మార్షి ఐలాండ్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు ఎందుకులే శివ, మనం అందరం తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడే ఇలా ఉందంటే అక్కడికి వెళ్ళామంటే ఇంకెన్ని ప్రమాదాలు ఎదురవుతాయో. ఓకే తాతయ్య, మీరు చెప్పినట్టే చేద్దాం. రండి, ఇంటికి వెళ్దాం. నన్ను వదిలి వెళ్ళిపోకండి, నేను వస్తున్నాను, ఆగండి. శివ, అసలు ఏమైందో అర్థం కావడం లేదు. ఈ బోట్ కదలడం లేదు చూడు. తాతయ్య, మీరిప్పుడు పాటలు పాడండి. అలాగే శివ. వావ్, భలే భలే తాతగారు, అద్భుతం. అదే ఇలాగే పాడతా ఉండండి తాతగారు.